దేశానికి అన్నదాతలే చాలా కీలకం. జై జవాన్ జై కిసాన్ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. రైతులు పంటలు పండించకపోతే తినడానికి లేక జనాలు తీవ్ర కష్టాలు పడాల్సి వస్తుంది. అలాంటి అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ 2026 నుండి 27ను ఇంకొన్ని రోజుల్లో ఆవిష్కరించనున్నారు. దేశవ్యాప్తంగా రైతులు ఈసారి బడ్జెట్పై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆశిస్తున్నారు. సాగును లాభసాటిగా మార్చాలని రైతులు కోరుతున్నారు. మద్దతు ధర పెంపు, యంత్రాలపై రాయితీలు, ఎరువులపై మరింత సబ్సిడీ వంటి అంశాలపై స్పష్టమైన హామీలు కావాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు ఇప్పటికీ సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ కేటాయింపులు ఉండాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుత కేటాయింపులను కనీసం 3 రెట్లు పెంచితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొంటున్నారు. నిధుల పెంపు వల్ల రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా స్థిరమైన ఉపాధి లభిస్తుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యవసాయ నిపుణుడు అశోక్ బలియాన్ ఈ బడ్జెట్పై తన అంచనాలను వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించిన ముందస్తు బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతుల ఆదాయం పెరగాలంటే విత్తన పరిశోధనలకు భారీగా నిధులు ఇవ్వాలని ఆయన సూచించారు. స్వదేశీ విత్తన రకాలు అందుబాటులోకి వస్తే విదేశీ కంపెనీలపై ఆధారపడటం తగ్గి పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. కనీస మద్దతు ధర అంశంపై రైతులు గట్టిగానే పట్టుబడుతున్నారు. ప్రస్తుతం కేవలం 23 పంటలకు మాత్రమే పరిమితమైన ఈ రక్షణను ఇతర పంటలకు కూడా వర్తింపజేయాలని కోరుతున్నారు. దీనివల్ల ప్రతి పంటకు గ్యారెంటీ ధర లభించి రైతులు నష్టపోకుండా ఉంటారు. కృషి విజ్ఞాన కేంద్రాలు కేవలం సలహాలకే పరిమితం కాకుండా మార్కెట్ ధరలపై రైతులకు అవగాహన కల్పించేలా పనిచేయాలి. సాగు ఖర్చులు తగ్గించేందుకు ఎరువులు, యూరియాపై సబ్సిడీలను కొనసాగించాలని అమర్పాల్ అనే రైతు అభిప్రాయపడ్డారు. వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు ఇచ్చే రాయితీలను పెంచడం వల్ల సాగు పనులు వేగవంతం అవుతాయి. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసే చిన్న తరహా యంత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పంట కోత తర్వాత జరిగే నష్టాలను అరికట్టడం రైతులకు పెద్ద సవాలుగా మారింది. ఆధునిక గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాల కల్పనకు బడ్జెట్లో పెద్దపీట వేయాలని రైతులు కోరుతున్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడితే రైతులు తమ పంటను నిల్వ చేసుకుని, మంచి ధర ఉన్నప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల మధ్యవర్తుల బెడద కూడా తగ్గుతుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఎఫ్పిఓ బలోపేతంపై నిపుణులు ఆసక్తికర సూచనలు చేశారు. ప్రస్తుతం ఈ సంఘాల ఏర్పాటులో ఉన్న పేపర్ వర్క్ చాలా సంక్లిష్టంగా ఉందని డాక్టర్ వినాయక్ నికం తెలిపారు. కార్పొరేట్ చట్టాల నిబంధనల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రక్రియను సులభతరం చేయాలని ఆయన కోరారు. ఎఫ్.పి.ఓలు రైతులకు చేరువైనప్పుడే సమూహ సాగు సాధ్యమవుతుంది. చివరగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సంఘాలు కోరుతున్నాయి. రసాయన రహిత సాగు వల్ల పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇలాంటి సుస్థిర పద్ధతులను పాటించే వారికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తే దేశవ్యాప్తంగా సేంద్రియ సాగు విస్తరిస్తుంది. ఈ బడ్జెట్ తమ కష్టాలను తీర్చి కొత్త వెలుగులు నింపుతుందని అన్నదాతలు ఆశిస్తున్నారు.